Hi friends, welcome to physics class. Myself, I am Dick Shore, lecturer in physics from Government Women's Degree College, Siddipet. In this video, we are going to discuss a primary, a fundamental, and a basic topic, that is ozone layer depletion and the importance of ozone layer. Okay, so this is a very important topic for everyone, not only student. So this must to we have to know everyone. So let us start today's video. First, we have to know what is ozone layer. So generally in our earth, so the upside earth, సో భూమి యొక్క పైన ఉపరితలం అంతా కూడా, సో ఉన్నదంతా కూడా మన దాన్ని భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్ళినప్పుడు దాన్ని విల్ కాల్ ఎస్ వెదర్, వాతావరణంగా తీసుకుంటారు. సో ఈ ఎర్త్ నుంచి పైకి వెళ్ళినా కొలది సో డిఫరెంట్ లేయర్స్ అనేది మనము మన డయాగ్రామ్లో చూసినట్లయితే గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డయాగ్రామ్లో మనకు ట్రోపోస్పియర్ అని, స్ట్రాటోస్పియర్ అని, మీజోస్పియర్ అని, థర్మోస్పియర్, ఎక్సోస్పియర్ అని చెప్పేసి డిఫరెంట్ లేయర్స్ చూపిస్తున్నాం. ఎర్త్ పైన నుండి మనం పైకి వెళ్ళిన కొలది. సో చూసినట్లయితే ఎర్త్ పై నుంచి నియర్లీ 31 మైల్స్, ఆర్ నియర్లీ చెప్పాలంటే ఒక 25 కిలోమీటర్స్ చూసినట్లయితే ట్రోపోస్పియర్ గాను, 50 కిలోమీటర్స్ ఏవైతే స్ట్రాటోస్పియర్, 55 కిలోమీటర్ మేజోస్పియర్, అండ్ 600 కిలోమీటర్ ఆ పైకి వెళ్ళిన కొద్దీ వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి లేయర్ను థర్మోస్పియర్ అని చెప్పేసి, ఇంకా పైన ఎక్సోస్పియర్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకు ఫండమెంటల్గా చిన్న చిన్న అంటే బిలో 10th మనం దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. అయితే అసలు ఓజోన్ అంటే ఏంటిది, ఇది ఎలా ఏర్పడుతుంది, సో హౌ ఇట్ విల్ బి ఫామ్ అండ్ హౌ ఇట్ విల్ బి డిప్లెక్ట్, అది ఎలా కరిగిపోతుంది చూసినట్లయితే జనరల్గా ఓజోన్ని మనము O3 తోటి ఇండికేట్ చేస్తాం. O3, సో ఓ అంటే తెలుసు మనకు ఆక్సిజన్ పరమాణు. O3 మీన్స్ ఆక్సిజన్ అణువుగా తీసుకుంటాం. సో సీ హియర్, a gas composed of 3 atoms of oxygen. 3 atoms of ఆక్సిజన్గా ఉన్నటువంటి దాన్ని మనము ఓజోన్గా పిలవడం జరుగుతుంది. బ్లూయిష్ గ్యాస్ దట్ ఈస్ హార్మ్ఫుల్ టు బ్రీత్. సో ఓజోన్కి వచ్చేసి అది ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బి అపియర్స్ లైక్ బ్లూ టైప్గా ఉంటుంది, బ్లూ కలర్గా ఉంటుంది, అండ్ ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు బ్రీత్. సో దాన్ని మనము శ్వాసించడానికి చాలా కష్టంగా ఉంటుంది. Nearly 90% of the Earth's ozone is in the stratosphere and is referred to as the ozone layer. సో జనరల్గా ఓజోన్ లేయర్ని దేనికి అంటారు, స్ట్రాటోస్పియర్లో ఉంటుంది ఓజోన్ లేయర్ అనేది. మన ఎర్త్ పైన ఉన్నటువంటి 90% ఆఫ్ ఓజోన్ వచ్చేసి మనకు ఈ స్ట్రాటోస్పియర్లో మనం చూడడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓజోన్ అనేది ఏ లేయర్లో ఉంటుంది అంటే దట్ ఈస్ స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. నెక్స్ట్ సీ హియర్, ఓజోన్ అబ్జర్వ్స్ ఏ బ్యాండ్ ఆఫ్ అల్ట్రావైలెట్ రేడియేషన్ కాల్డ్ UVB. సో మెయిన్గా మనకు సన్ నుంచి వచ్చేటటువంటి యూవీ రేస్, దట్ ఈస్ అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది అబ్జర్వ్ చేసుకోవడమే దీని యొక్క మెయిన్ ఫంక్షన్. ఓకే, సో ఇంకా నేను ముందుకు వెళ్ళిన కొద్ది క్లియర్గా చెప్తాను. సో ఒకవేళ యూవీ రేడియేషన్ డైరెక్ట్గా ఎర్త్ పైన వస్తే ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఈ ఓజోన్ లేయర్ దాన్ని యూవీ రేస్ని ఏం చేస్తుంది అనేది 1 by 1 చూద్దాం. సో బిఫోర్ దాట్, సో ఫస్ట్ హౌ ద ఓజోన్ లేయర్ విల్ బి ఫామ్. ఓజోన్ అనేది ఎలా ఏర్పడుతుంది, ఫస్ట్ O3 అనేది ఎలా ఏర్పడుతుంది చూసినట్లయితే జనరల్గా ఇక్కడ వీఆర్ షోయింగ్ ఇన్ 2 steps. ఇన్ ద ఫస్ట్ స్టెప్ మనకు జనరల్గా వాతావరణంలో ఇన్ అవర్ నేచర్, ఇన్ అవర్ వెదర్,
ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్ ఆక్సిజన్ విల్ బీ అపియర్స్ యాజ్ O2. ఆక్సిజన్ అనేది మనకు అణువు రూపంలో దొరుకుతుంది, దట్ ఈస్ O2గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి యూవీ అంటే డయాగ్రామ్ చూసినట్టు దట్స్ ప్లస్ అల్ట్రావైలెట్ సన్లైట్ అంటే మనకు సన్ నుంచి వచ్చినటువంటి హై వేవ్ లెంత్ హై ఫ్రీక్వెన్సీ కలిగినటువంటి యూవీ రేస్ ఈ ఆక్సిజన్తో ఈ అబ్జర్వ్ చేసుకొని ఈ ఆక్సిజన్ అనేటువంటి అణువు ఏమవుతుందంటే ఇట్ విల్ బి డివైడ్ ఇంటూ O+O, 2 పరమాణువులకు విడిపోతుంది. ఫస్ట్ స్టెప్లో ఏం చెప్తున్నామంటే ఆక్సిజన్ అణువు అధిక ఉష్ణోగ్రతను అబ్జర్వ్ చేసుకొని సో హై టెంపరేచర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్రమ్ సన్. సో యూవీ రేస్ అంటే మనకు సన్లైట్ నుంచి వచ్చేటువంటి యూవీ రేస్ను అబ్జర్వ్ చేసుకొని ఎట్ ద హై టెంపరేచర్ ఓన్లీ ఆక్సిజన్ అణువు అనేది ఆక్సిజన్ పరమాణుగా స్ప్లిట్ అవుతుంది. సో ఆక్సిజన్ మాలిక్యూల్ విల్ బి డివైడ్ ఇంటూ ఆక్సిజన్ ఆటమ్. నెక్స్ట్ స్టెప్ దట్ ఈస్ స్టెప్ 2 ఇన్ ద సీ ద డయాగ్రామ్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆక్సిజన్ పరమాణువు మిగతా అంటే వెదర్లో ఉండేటువంటి ఆక్సిజన్ అణువుతోటి చేరేది. సో O+O2 దట్ ఈస్ O3గా మారిపోతుంది. మనకు 2 ఓలుగా విడిపోయినాయి కదా స్టార్టింగ్ స్టెప్ 1లో 2 ఓలుగా 2 ఆక్సిజన్ అణువు అనేది 2 పరమాణులుగా విడిపోయింది కదా. ఆ ఒక్కొక్క ఆక్సిజన్ పరమాణువు అనేది ఇంకొక ఆక్సిజన్ అణువుతోటి దట్ ఈస్ O+O2 O3గా చూపించాను. సో ఇక్కడ మనకు రియాక్షన్ కూడా చూపించాం, ఓవరాల్ రియాక్షన్గా 3O2 దట్ గివ్స్ సన్లైట్ ఎట్ ప్రజెంట్ ఆఫ్ సన్లైట్ ఓన్లీ. సో 2O3. సో హియర్ వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఎట్ ద present of sunlight, that at present of highly frequency radiation only, oxygen molecule will be, that is O2 will be converted to O3. Okay, so this is the ozone formation. సో ఓజోన్ డిప్లేషన్ ప్రాసెస్. సో ఓజోన్ డిప్లేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే ఓజోన్ లేయర్ అనేది ఏ విధంగా తగ్గిపోతుంది. సో ఇది ఇంపార్టెంట్గా చూసినట్లయితే ఇక్కడ 2 ప్రాసెస్ చూసాం. ఫస్ట్ ప్రాసెస్లో ఆక్సిజన్ అణువు అనేది పరమాణువు విడిపోయింది. ఈ ఆక్సిజన్ పరమాణువులు అనేవి మిగతా ఉన్నటువంటి ఆక్సిజన్ అణువులతో చేరింది ఓజోన్గా ఏర్పడ్డాయి. నెక్స్ట్ థర్డ్ ప్రాసెస్లో అదే అంటే మనకు క్లోరిన్ కూడా ఉంటుంది మనకు ఓజోన్తో పాటు అంటే మనకు ఎన్విరాన్మెంట్లో క్లోరిన్ కూడా ఉంటుంది కదా. ఈ క్లోరిన్ వల్ల ఏం జరుగుతుందంటే సో ఇక్కడ మనకు 1 2 3 4 5 6 అనే స్టెప్స్ చూపించడం జరిగింది. ఫస్ట్ స్టెప్లో చూసినట్లయితే నా విల్ షో ఇన్ విత్ పెన్. సో ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుందంటే మనకు ఎన్విరాన్మెంట్లో డిఫరెంట్ ఫ్యాక్టరీస్ కానీ డిఫరెంట్ వెహికల్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. వాటి నుంచి వచ్చేటువంటి సిఎఫ్సి మీన్స్ క్లోరోఫ్లోరో కార్బన్స్. అందులో ఉండేది మెయిన్గా క్లోరిన్. ఈ సిఎఫ్సి ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఏం చేస్తాయంటే ఈ ఫ్యాక్టరీస్ ద్వారా కానీ నెక్స్ట్ మనం కొన్ని రకాలైనటువంటి పదార్థాలు ఉపయోగించడం వల్ల ఈ సిఎఫ్సిస్ ఈ ఎన్విరాన్మెంట్కి ఎంటర్ అవుతాయి. సో సెకండ్ స్టెప్లో ఏం జరుగుతుంది చూడండి, ఇవి ఎన్విరాన్మెంట్లోకి ఎంటర్ అయినాయి. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఇవి ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి ఇది పైకి వెళ్తూ ఓజోన్ స్ట్రాటోస్ఫియర్లో ఉన్న ఓజోన్ తోటి రియాక్షన్ చెందుతుంది. రియాక్షన్ చెందుతుంది థర్డ్. సో చెందిన తర్వాత ఫోర్త్ ప్రాసెస్లో ఏమవుతుందంటే మళ్ళీ O3 ఏమైతే అంటే ఆక్సిజన్ అణువుగా విడిపోతుంది ఎట్ ప్రజెంట్ ఆఫ్ యూవీ రేస్, హై టెంపరేచర్ యూవీ రేస్. అండ్ ఫిఫ్త్ చూడండి. సో ఈ విధంగా ఆ యూవీ రేస్ అనేది ఈ లేయర్ అనేది డిప్రెషన్ కావడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ ఈ యూవీ రేస్ వచ్చేసి నెక్స్ట్ సిక్స్త్ ప్రాసెస్లో మన పైన పడడం వల్ల అంటే యూవీ రేస్ అనేది డైరెక్ట్గా పడడం వల్ల సో మోర్ స్కిన్ క్యాన్సర్ ఇక్కడ చూపించడం జరిగింది చూడండి. మోర్ స్కిన్ చూడండి ఇక్కడ మళ్ళీ క్లియర్గా రాయించడం జరిగింది. ఫస్ట్ సిఎఫ్సిస్ రిలీజ్ అవుతున్నాయి వాతావరణంలోని కొన్ని రకాల ఫ్యాక్టరీస్ ద్వారా వెహికల్స్ ద్వారా కొన్ని రకాలైనటువంటి పదార్థాలు ఉపయోగించడం వల్ల సిఎఫ్సిస్ అనేది మనకు ఎన్విరాన్మెంట్లోకి బయటకు రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ప్రాసెస్ ఈజ్ ద రిలీజింగ్ ఆఫ్ సిఎఫ్సిస్. సెకండ్ ప్రాసెస్ ఏం జరుగుతుంది, సిఎఫ్సిస్ రైజ్ ఇంటూ ఓజోన్ లేయర్. సో అవి ఏం జరుగుతుంది, ఓజోన్ లేయర్కు దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. ఓకే. సో థర్డ్ వచ్చేసి యూవీ రిలీజ్ క్లోరిన్ ఫ్రమ్ సిఎఫ్సిస్. యూవీ ఏం చేస్తుంది అంటే యూవీ రేస్ అనేది ఈ మనకు ఈ క్లోరోఫ్లోరో కార్బన్ నుంచి క్లోరిన్ డివైడ్ చేస్తుంది. ఫోర్త్ ప్రాసెస్ ఏం చేస్తుంది,
క్లోరిన్ డిస్ట్రాయ్స్ ఓజోన్. ఇక్కడ బయటకు వచ్చినటువంటి క్లోరిన్ ఓజోన్ లేయర్ను కరిగించడం జరుగుతుంది. డిప్లెక్షన్ మీన్స్ డిస్ట్రాయ్ మీన్స్ దాన్ని తగ్గిస్తుంది. సో ఫిఫ్త్ పోర్షన్ చూడండి, డిప్లెటెడ్ ఓజోన్. అప్పుడు ఒకవేళ ఓజోన్ లేయర్ లేకపోతే ఏమవుతుందంటే సిక్స్త్ వచ్చేసి మోర్ యూవీ, దట్ ఈస్ మోర్ స్కిన్ క్యాన్సర్. సో సింపుల్గా చెప్పాలంటే ఒక వర్షం వచ్చినప్పుడు గొడుగు మాదిరిగా ఇక్కడ మనకు యూవీ రేస్ని మనకు డైరెక్ట్ మన బాడీ పైన పడకుండా ఒక గొడుగు మాదిరిగా ఈ ఓజోన్ లేయర్ అనేది మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఓజోన్ లేయర్ ఎంత ఎక్కువగా ఉంటే యూవీ రేస్ అనేది మన మీద పడకుండా అంత ఎక్కువగా ఉంటుంది. సో ఒకవేళ మన పైన పడితే ఏం జరుగుతుంది సార్ అంటే ఇట్ విల్ బి కాసెస్ స్కిన్ క్యాన్సర్. అది మన స్కిన్కు అంటే యూవీ రేస్ అనేది ఆ హీట్కు స్కిన్ క్యాన్సర్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మనకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బర్డ్స్ కావచ్చు, అంటే ఎర్త్ పైన ఉన్నటువంటి స్మాల్ క్రియేచర్స్, దట్ ఈస్ బర్డ్స్ అండ్ సెవరల్ ఇన్సెక్ట్స్ అండ్ ఈవెన్ వాటర్లో ఉన్నటువంటి ఫిషెస్ కూడా వాటికి కూడా మోర్ ఎఫెక్ట్ అనేది కావడం జరుగుతుంది. సో మోర్ యూవీ, సో మోర్ డేంజర్. ఓకే, సో కమింగ్ టు నెక్స్ట్ సి. మరి ఈ విధంగా వాట్ ఈస్ ద ఓజోన్ డిప్లేటింగ్ సబ్స్టెన్సెస్? సో ఫస్ట్ వన్ ఈజ్ క్లోరోఫ్లోరోకార్బన్స్, నెక్స్ట్ హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్, థర్డ్ హాలోన్స్, ఫోర్త్ మిథైల్ బ్రోమైడ్, సో ఫిఫ్త్ కార్బన్ టెట్రాక్లోరైడ్ అండ్ లాస్ట్ మిథైల్ క్లోరోఫామ్. సో దీస్ ఆర్ ది మెయిన్ సబ్స్టెన్సెస్ విచ్ విల్ బి డిప్లెక్ట్ ద ఓజోన్ లేయర్. అంటే ఓజోన్ లేయర్ కరిగిపోవడానికి మెయిన్ కారణమైనటువంటి సబ్స్టెన్స్ ఏంటంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఎన్విరాన్మెంట్, మన దగ్గర సరౌండింగ్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ద్వారానే సో ఇవన్నీ మనకు బయటకు రిలీజ్ అవుతున్నాయి. సో ఈ రిలీజ్ అయినటువంటి ఇవి సో మనకు ఓజోన్ లేయర్ దగ్గర ఉన్నటువంటి ఆ ఓజోన్ను డిప్లెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మళ్ళీ క్లియర్గా చూపించడం జరిగింది. ఓకే, సో సి హియర్ ఫస్ట్ ప్రాసెస్. సో సి I will show that first thing. So here first, see first what happened, UV causes a chlorine atom to break away from the CFC molecule. ఏం జరుగుతుందంటే ఈ క్లోరిన్ అయితే ఏదైతే మనకు ఎన్విరాన్మెంట్ ఎంటర్ అయిన తర్వాత అంటే క్లోరోఫ్లోరోకార్బన్ నుంచి క్లోరిన్ సపరేట్ అయిన తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే మనకు యూవీ కాసెస్ ఏ క్లోరిన్ ఆటమ్ టు బ్రేక్ వే ఫ్రమ్ ద సిఎఫ్సి. ఫస్ట్ ఈ యూవీ రేస్ ఉన్నాయి కదా, ఈ యూవీ రేస్ అనేది అంటే సిఎఫ్సి పైన క్లోరోఫ్లోరోకార్బన్స్ పైన ఇన్సిడెంట్ అయిన తర్వాత క్లోరిన్ని సపరేట్ చేస్తుంది యూవీ రేస్ ఫస్ట్ ప్రాసెస్లో. అండ్ సెకండ్ ప్రాసెస్లో చూడండి, ద ఫ్రీ క్లోరిన్ ఆటమ్ హిట్స్ ఆన్ ఓజోన్ మాలిక్యూల్. ఇక్కడ ఏం చేస్తుంది, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి క్లోరిన్ ఫ్రీ అయినటువంటి క్లోరిన్ వచ్చేసి ఓజోన్ లేయర్ని హిట్ చేస్తుంది, అంటే దాన్ని డీ కొంటుంది. థర్డ్ ప్రాసెస్ చూడండి, ద క్లోరిన్ ఆటమ్ పుల్స్ వన్ ఆక్సిజన్ ఆటమ్ అవే. సో దాన్ని ఏం చేస్తుందంటే O3ని O2గా మార్చేస్తుంది. నెక్స్ట్ ఏ ఫ్రీ ఆక్సిజన్ ఆటమ్ హిట్స్ ద క్లోరిన్ మోనాక్సైడ్ మాలిక్యూల్. అండ్ ఫైనల్ వచ్చేసి ద రిజల్ట్ ఈజ్ అనదర్ ఫ్రీ క్లోరిన్ ఆటమ్. సో లాస్ట్ ఫ్రీ క్లోరిన్ విల్ కంటిన్యూ టు డిప్లెక్ట్ ఓజోన్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్. ఈ విధంగా క్లోరిన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఆ ఓజోన్ లేయర్ను హిట్ చేస్తూ, అంటే దాన్ని ఇన్సిడెంట్ దట్ ఈస్ స్ట్రైక్ చేస్తూ, సో ఇట్ విల్ బి దాన్ని డిప్లెక్ట్ చేయడం జరుగుతుంది. సో హియర్ వీఆర్ షోయింగ్ వేరియస్ లేజర్ దట్ సోర్సెస్ దట్ హార్మ్ ద ప్రొటెక్టివ్ ఓజోన్ లేయర్. సో మనకు ఎన్విరాన్మెంట్లో మనకు తెలియకుండానే మనం కొన్ని రకాలైనటువంటి సోర్సెస్ అంటే ప్రోడక్ట్స్ని కానీ కొన్ని రకాలైనటువంటి దాన్ని మనం ఉపయోగిస్తున్నాం ప్రోడక్ట్స్ని. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకు ఈ సిఎఫ్సిస్ కానీ దట్ విల్ బీ ఓజోన్ లేయర్ని మనము డిప్లెక్ట్ చేసేటువంటి కొన్ని ప్రోడక్ట్ చూసినట్లయితే, సి ఐ విల్ షో విత్ పెన్ హియర్ 36.1 products, that the products will be solvent cleaning products and sterilization products, refrigeration and air conditioning products, foam products, aerosols products and other halons products. So here major refrigerating and air conditioning products and cleaning products, these are the main things. ఈ రెండింటి వల్ల అండ్ ఈ మూడింటి వల్ల మనకు ఎక్కువగా సిఎఫ్సిస్ ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ కావడం, ఈ సిఎఫ్సిస్ నుంచి మనకు ఓజోన్ను డిప్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే ఎఫెక్ట్స్ ఆఫ్ ఓఎల్డి. సో హియర్ ఓఎల్డి మీన్స్ ఓజోన్
లేయర్ డిప్లెక్షన్ అంటే ఓజోన్ లేయర్ అని డిప్లెక్స్ కావడం వల్ల ఏం జరుగుతుంది? స్కిన్ క్యాన్సర్, దట్ మీన్స్ మెలోనిమా అండ్ యానిమల్నిమా. దట్ నెక్స్ట్ ప్రీమేచర్ ఏజింగ్ ఆఫ్ ది స్కిన్ అండ్ అదర్ స్కిన్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ cataracts and other eye damage. And next immune system suppression. So these are the main effects on human body because of ozone layer depletion. నెక్స్ట్ ద అంటార్క్టిక్ ఓజోన్ హోల్. సో ఇక్కడ మనకు అంటార్క్టిక్లో ఆల్రెడీ సో అక్కడ ఉన్నటువంటి ఓజోన్ లేయర్ అనేది కొంచెం హోల్, అంటే ఓజోన్ లేయర్ అనేది కరిగిపోవడం వల్ల అక్కడ హోల్ లాంటివి కూడా పడినది. సో ఇక్కడ మనకు చూడండి, మనకు డయాగ్రామ్లో సో 2000 సెప్టెంబర్ 16, 2000లో మనకు ఎక్కడి నుంచి అంటే మనకు శాటిలైట్ నుంచి తీసినటువంటి ఒక ఫోటో ద్వారా ఇక్కడ ఏం తెలిసిందో చూడండి. ద ఓజోన్ హోల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఏరియా హ్యావింగ్ లెస్ దాన్ 220 Dobson యూనిట్స్ ఆఫ్ ఓజోన్ ఇన్ ద ఓవర్ హెడ్ కాలమ్, ఇట్ ఈస్ బిట్వీన్ ద గ్రౌండ్ అండ్ స్పేస్. సో ఈ విధంగా ఓజోన్ హోల్ అనేది అక్కడ మనకు ఉన్నటువంటి అంటార్క్టికాల ఆ ప్లేస్లో ఇక్కడ మన బ్లాక్గా చూపిస్తుంది అది ఇక్కడ. సో ఆ విధంగా ఫామ్ కావడం జరిగింది. మరి వాట్ కెన్ బి డూ, మనం ఏం చేయాలి? సో మనకు తెలుసు మెయిన్గా వచ్చేసి చెట్లను నాటడము. ఇక్కడ చూడండి, మేక్ షూర్ దట్ టెక్నీషియన్స్ వర్కింగ్ ఆన్ యువర్ కార్ ఎయిర్ కండిషనర్, హోమ్ ఎయిర్ కండిషనర్ or refrigerator are certified by an EPA approved program to recover the refrigerant. సో మెయిన్గా మనకు ఏదైతే కార్లో కానీ హోమ్లో కానీ ఎయిర్ కండిషన్ యూజ్ చేస్తాం కదా, సో దానికి EPA అప్రూవ్ ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ హ్యావ్ యువర్ కార్ అండ్ హోమ్ ఎయిర్ కండిషనర్ యూనిట్స్ అండ్ రిఫ్రిజిరేటర్ చెక్డ్ ఫర్ లీక్స్. వెన్ పాసిబుల్ రిపేర్ లీక్ ఎయిర్ కండిషనింగ్ యూనిట్స్ బిఫోర్ రిఫిల్లింగ్ దెమ్. సో ఎటువంటి లీకేజ్లు కూడా లేకుండా చూసుకోవడం అనేది చాలా మంచిది. నెక్స్ట్ కాంటాక్ట్ లోకల్ అథారిటీస్ టు ప్రాపర్లీ డిస్పోజ్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ ఆర్ ఎయిర్ కండిషనింగ్ ఎక్విప్మెంట్. సో మనకు ఏసీ అంటే ఎయిర్ కండిషనర్ కానీ రిఫ్రిజిరేటర్లు చెడిపోయిన తర్వాత ప్రాపర్గా దాన్ని డిస్పోజ్ చేయడం అనేది చాలా మంచిది. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అగైనెస్ట్ సన్ బర్న్, మినిమైజ్ సన్ ఎక్స్పోజర్ డ్యూరింగ్ మిడ్ డే అవర్స్, వియర్ సన్ గ్లాసెస్, ఏ హ్యాట్ విత్ ఎ వైడ్ బ్రిమ్ అండ్ ప్రొటెక్టివ్ క్లాతింగ్ విత్ ఎ టైట్ వేవ్. Use a broad spectrum sunscreen with a sun protection factor of at least 15 and 30 is better. మరి దీన్ని అంటే ఎక్కువ ఇప్పుడు ఓజోన్ లేయర్ డిఫ్లెక్షన్ వాడడం వల్ల ఏమి జరుగుతుంది, మనకి యూవీ రేస్ అనేది మన పైన డైరెక్ట్గా పడుతుంది కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం సన్ గ్లాసెస్ కానీ ఇంకా డిఫరెంట్ హ్యాట్స్ కానీ సో డిఫరెంట్ క్లాతింగ్ కానీ ఉపయోగించడం అనేది చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా ఇంకా మనం ఇంకేం చేయాలి అంటే ఈ మెయిన్గా ఈ సిఎఫ్సిస్ ప్రొడ్యూస్ అయ్యేటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, వాటిని మ్యాక్సిమంగా తగ్గించాలి, వాటికి ఆల్టర్నేట్గా ఏదైనా ఉపయోగించాలి. అండ్ నెక్స్ట్ మనకు గ్రీనరీని పెంచడం అనేది మెయిన్ థింగ్. గ్రీనరీ అంటే చెట్లను నాటడం లాంటి ప్రోగ్రామ్స్ కూడా చేయడం వల్ల కూడా మనకు దీన్ని డిక్రీజ్ చేయడం జరుగుతుంది. అయితే మనకు పొగ ద్వారా అంటే స్మాగ్ ద్వారా కూడా మనకు సిఎఫ్సిస్ కూడా రిలీజ్ అవుతాయి. కాబట్టి స్మాగ్ సోర్సెస్ ఏంటి అంటే దట్ ఈజ్ ఇక్కడ చూడండి, ఫ్యాక్టరీస్ కానీ ఇక్కడ మన డయాగ్రామ్లో చూపిస్తాను చూడండి. ఫ్యాక్టరీస్, కార్స్ అండ్ కెమికల్ ప్లాంట్స్, వీటి నుంచి కూడా మనకు డిఫరెంట్ ఫోగ్ బయటకు వస్తుంది కదా, ఫోగ్ దట్ స్మాగ్, దాని ద్వారా కూడా మనకు అది ఓజోన్ లేయర్ని కూడా డిప్లెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పవర్ ప్లాంట్స్ కానీ ట్రక్స్, బస్సెస్ అండ్ నుంచి ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఫైన్ పార్టికల్స్ ఇవి ఏం చేస్తున్నాయి చూడండి, మళ్ళీ ఇక్కడ స్మాగ్ ఏర్పడుతుంది. సో ఈ విధంగా మనకు ఈ సోర్సెస్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం రెడ్యూస్ చేసుకోవడం అనేది చాలా మంచిది. సో సోర్సెస్ ఆఫ్ వోలటైల్ ఆర్గానిక్ కార్బన్స్ ఇక్కడ చూడండి, ఇండస్ట్రియల్ కమర్షియల్ ప్రాసెస్ ద్వారా 58% మనకు, అండ్ మోటార్ వెహికల్స్ 37%, అండ్ కన్స్యూమర్ సాలిడ్స్ ద్వారా మనకు 5% ఆఫ్ ఈ ఆర్గానిక్ కార్బన్స్ అనేది మనకు అట్మాస్ఫియర్లోకి ఎంటర్ కావడం జరుగుతుంది. అండ్ సోర్సెస్ ఆఫ్ NO2 చూసినట్లయితే ఇక్కడ ఉన్న ఫ్యూయల్ కంబషన్ ద్వారా, యూటిలిటీస్ ద్వారా 28%, ఇండస్ట్రియల్ కమర్షియల్ రెసిడెన్షియల్ ద్వారా 13%, అండ్ మోటార్ వెహికల్ ద్వారా 49%, అండ్ ఆల్ అదర్ సోర్సెస్ నుంచి 5%. ఈ విధంగా NO2 అనేది కూడా రిలీజ్ కావడం జరుగుతుంది ఎన్విరాన్మెంట్లోకి. అప్పుడు మనం ఏం చేయాలి దీనికి? కీప్ యువర్ ఆటోమొబైల్ వెల్ ట్యూన్డ్ అండ్ మెయింటైన్డ్. సో మనకున్నటువంటి ఆటోమొబైల్ కార్ కానీ వెహికల్ కానీ 2 వీలర్ కానీ
ఏదైనా సరే మనకు వెల్ మెయింటెనెన్స్ అనేది చేయడం జరగాలి. అంటే కార్పూల్ యూజ్ మాస్ ట్రాన్సిస్ట్ టు వాక్ బైసికల్ అండ్ రెడ్యూస్ డ్రైవింగ్ ఎస్పెషల్లీ ఆన్ హాట్ సమ్మర్ డేస్. మెయిన్గా సమ్మర్ డేస్లో హాట్ సమ్మర్ టైంలో ఎక్కువగా మనము వాక్ చేయడం కానీ బైసికల్ ద్వారా సో రెడ్యూస్ డ్రైవింగ్. సో మనకు డ్రైవింగ్ అనేది తగ్గించడం ద్వారా మనకు ఫోగ్ అనేది తగ్గడం జరుగుతుంది. అండ్ బీ కేర్ఫుల్ నాట్ టు స్పిల్ గ్యాసోలిన్ when filling up your car or gasoline powered lawn and garden equipment. During the summer, fill your gas tank during the cooler evening hours. Okay, so ఇవన్నీ చేయడం ద్వారా మనకు we can reduce the ozone depletion. Make sure your car's tires are properly inflated and your wheels are aligned. Participate in your local utilities energy conservation programs. Seal containers of household cleaners, workshop chemicals and solvents and garden chemicals to prevent VOC from evaporating into the air. Dispose of them properly. Okay, so these are the main things about ఓజోన్ లేయర్ డిప్లెక్షన్. మెయిన్గా ఓజోన్ లేయర్ అనేది స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. అండ్ మెయిన్గా ఈ ఓజోన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే అవగాహన రావడం కోసము సెప్టెంబర్ 16న మనము ఓజోన్ డేను చేసుకోవాలని చెప్పేసి మనకు ఐక్యరాజ్య సమితి అనేది డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం మనము ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఓజోన్ దినోత్సవంను సెప్టెంబర్ 16న జరుపుకోవడం జరుగుతుంది. సో దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో ఇక్కడ ఓజోన్ లేయర్ను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓజోన్ లేయర్ను ప్రొటెక్ట్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే మనకు ఎన్విరాన్మెంట్లోకి సిఎఫ్సిసి ఎంటర్ కాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ దానికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంటే వాటిని ఉపయోగించుకోవాలి. సో నెక్స్ట్ గ్రీనరీని ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ మనకు బయటకు అంటే మనకు వెహికల్స్ ద్వారా కానీ మన ఫ్యాక్టరీస్ ద్వారా కానీ సో వీటి నుంచి వచ్చేటట్టు స్మోక్స్ను డిక్రీజ్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో ఇవన్నీ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఓజోన్ లేయర్ అనేది మనకు కరిగిపోకుండా దాని డిప్లెక్ట్ కాకుండా ఉండడం జరుగుతుంది. సో దానివల్ల మనకు ఒకవేళ ఇంకా ఎవ్రీ ఇయర్ డిప్లెక్ట్ అవుతూనే ఉంది. సో ఈ విధంగా డిప్లెక్ట్ అవుతూ ఫైనల్గా మనకు ఎవ్రీ ఇయర్ మనకు టెంపరేచర్ అనేది అంటే యూవీ రేస్ అనేది మన పైన డైరెక్ట్ మనకు పడడం వల్ల సో మనకు తెలుసు ఎవ్రీ ఇయర్ టెంపరేచర్ అనేది సమ్మర్ టైంలో ఎంత ఇంక్రీజ్ అవుతుందో. సో దాన్ని మనం నివారించడం జరుగుతుంది. సో దానికోసము మనం ఓజోన్ లేయర్ని సో కాపాడుకోవడం అనేది మన అందరి యొక్క బాధ్యత. సో ఈ నా యొక్క వీడియో యొక్క ఉద్దేశం మెయిన్గా అదే ఏంటి అంటే ఓజోన్ లేయర్ను మనము కాపాడుకోవాలి. ఓజోన్ లేయర్కు సంబంధించినటువంటి ఏదైతే దాన్ని డిప్లెక్ట్ చేస్తున్నాయో వాటిని మనం తగ్గించుకోవాలి, గ్రీనరీని పెంచాలి. ఓకే, సో ఇవన్నీ చేయడం వల్ల మన ఓజోన్ లేయర్ను కాపాడుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో very thank you from Government Degree College for Women, Siddipet. Thank you everyone.